सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर अन्नम श्रीनिवास रेड्डी ने कहा कि भू भारती एक्ट ज़मीन से मुताल्लिक़ तमाम मसाइल का मुस्तकिल हल फराहम करेगा। उन्होंने ज़िला कलेक्टर विजेंद्र बोई के साथ यूबी गार्डन फंक्शन हॉल में चराग जलाकर भू भारती बेदारी सेमिनार का इफ्तिताह किया। इस मौके पर रुकन असम्बली ने कहा कि हुकूमत किसानों को बाइख्तियार बनाने के लिए पुरअज़्म है। उन्होंने बताया कि ज़मीन के रिकॉर्ड में मामूली गलतियों या तनाज़ात को अब तहसीलदार के दफ्तर में आसानी से दुरुस्त किया जा सकता है। उन्होंने कहा कि धरानी पोर्टल में पाए जाने वाली खामियों के बाद हुकूमत ने भू भारती एक्ट मुतारफ़ कराया ताकि किसानों के मफादात का तहफ़्फ़ुज़ हो। उन्होंने आवाम से अपील की कि गाँव की सतह पर इस एक्ट के बारे में शऊर बेदार करें। మన మహబూబ్ నగర్ అర్బన్ మండలంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం మీద అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి అర్బన్ మండలం కింద వచ్చే 6 రెవెన్యూ గ్రామాల ప్రజలు అంటే మన ఎదిరా ఏనుగొండ పాల్గొండ బోయపల్లి ఇట్లాగా 6 రెవెన్యూ గ్రామాలు మన అర్బన్ మండలం కింద వస్తాయి। ఈ 6 రెవెన్యూ గ్రామాలకి సంబంధించిన రైతు సోదరులు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది। మీ అందరికీ తెలుసు గత సంవత్సరంన్నర కాలంగా మనకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మనం చేసుకుంటూ పోతూ ఉన్నాము। దీనిలో భాగంగా 6 గ్యారెంటీల్లో భాగంగా మనకి మహాలక్ష్మి కార్యక్రమం కింద ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం కానివ్వండి, అదేవిధంగా 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్నది ఫ్రీ కరెంట్ కానీ, తర్వాత గ్యాస్ సిలిండర్కి 500 రూపాయల సబ్సిడీ కానివ్వండి, ఆ తర్వాత ముఖ్యంగా రైతుల కోసం మన రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా, తర్వాత సన్న ధాతులు పోయాం, అదేవిధంగా మనకి త్వరలో కొత్త రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు, ఈ మధ్యకాలంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ, ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో మనం అమలు చేసుకుంటూ పోతూ ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే। అయితే ఇదే క్రమంలో మనకి ప్రజలకి ముఖ్యంగా ఎదురవుతున్న సమస్యలు ఏమిటి అనేది గమనించుకుంటూ ప్రజలకున్న అవసరాలని ఏమేమి అవసరాలు ఉన్నాయనేది చూసుకుంటూ వాటికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాలని డిజైన్ చేసుకుంటూ రూపొందించుకుంటూ వాటిని ముందుకు గతంలో ధరణి చట్టం వచ్చిన తర్వాత ఆ ధరణి చట్టంతో ఇబ్బంది అయిందన్న చేతులేపురి వ్యవసాయ కమిషన్ చేసినాం। తర్వాత రెవెన్యూ చట్టాలను నిష్ణాతులైన వారిని పిలిపించి మాట్లాడినాం। వేరే రాష్ట్రాలకు మన ప్రతినిధి బృందాలను పంపించినాం, మంత్రులను పంపించినాం, అధికారులను పంపించినాం। గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి ఆ తప్పులన్నీ సవరిస్తూ మళ్ళీ భవిష్యత్తులో మన రైతాంగానికి కానీ భూమి హక్కుదారులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సమగ్రమైన చట్టాన్ని కలకాలం ఉండేటట్టుగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా తయారు చేయాలనే సంకల్పంతో దాదాపుగా 14 నెలలు శ్రమించారు। మీకు ఒక్క విషయం చెప్పదలుచుకున్న, ఇక్కడ మహిళలు ఉన్నారు, కుటుంబాలను నడిపే తల్లులు ఉన్నారు, రైతులు ఉన్నారు, ధాన్యాన్ని పండించే కర్షకులు। ఒక చెడు పని చేయాలంటే 5 నిమిషాలు, ఒక తురువ పని చేయాలంటే 2 సెకండ్లు చాలు, కానీ ఒక మంచి పని చేయాలంటే ఎంతో కష్టం। 14 నెలలు శ్రమిస్తే అప్పుడు 10 నిమిషాల్లో చేసిన తురువ పని ఆ ధరణి చట్టాన్ని తీసి ఇప్పుడు మంచి పని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ప్రజలకు మేలు జరిపే కార్యక్రమం చేస్తాము। గుంటలు వచ్చిందో 20 గుంటలు వచ్చిందో 30 గుంటలు వచ్చిందో దాన్ని సరి చేసుకోవడానికి నానా తిప్పలు, దానికి సరి చేసుకునే అధికారం తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర లేకుండే